నమస్కారం. వారం కూడా కాలేదు. ఐ థింక్ 5 రోజులు అవుతుందో 3 రోజులు అవుతుందో మన అద్దంకి దగ్గర ధర్మవరం అని చెప్పేసి ఊరు. అక్కడ కోటిరెడ్డి అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ అర్ధరాత్రులు ఇంటికి వైద్యం కోసం వచ్చారు. ఇక వాళ్ళ ఆవిడ కూడా ఉంది. వాళ్ళ ఆవిడని కారం జల్లేసి ఆవిడని పక్కన పడేశారు, కట్టేసి ఇతను గురంగా చంపేశారు అనేది వార్త. నాకు ఆ వార్త వినగానే డౌట్ ఏంటంటే, ఒక ఆర్ఎంపీ మీద అర్ధరాత్రి ఇంత దారుణంగా బయట వాళ్ళు ఎవరూ చేయరు. ఎవరు ఇంట్లో వాళ్ళ పని లేదా అయిన వాళ్ళ పని అనుకున్నా. బట్ ఎందుకు నిందలేయటం, పోలీసులు తెలిసిపోయే వరకు వాగుదామని ఆగే. ఇదిగో ఈరోజు అతనట భార్యని బిడ్డని వేధిస్తూ ఉంటాడట. దాంతో పక్కా స్కెచ్ చేసుకొని భార్య, కూతురు అండ్ ఇంకో మనిషిని కలగలిసి వీళ్ళంతా కలగలిసి పక్కా స్కెచ్ ప్రకారమే రాత్రిపూట ఎవరో వచ్చినట్టుగా ముసుగుల్లో వచ్చేసి ఇంట్లో భార్య అతను ఉన్నారు, వీళ్ళు బయట నుంచి ఇద్దరు వచ్చారు. వచ్చి రాగానే ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేశారు. ఘోరంగా చంపేసి వెళ్ళిపోయారు. భార్య దొరకకూడదు కదా, అందుకని మొత్తం ఆమె చేతులు కాళ్ళు కట్టేసినట్టుగా ఇది చేసేసి హడావుడి చేసి వెళ్ళిపోయారు. ఆమె కూడా ఇది గాయాలైనట్టు. మేము గతంలో చాలాసేపు చెప్పాం, మొగుడికి ఏదైనా అయితే ముందు పిల్ల మీద అనుమానం, పిల్లలకి ఏమైనా అయితే మొగుడి మీద అనుమానం, అండ్ పిల్లలకి ఏదైనా అయితే అమ్మ నాన్న మీద అనుమానం, అమ్మ నాన్నకి ఏమైనా అయితే పిల్లల మీద అనుమానం. ఇదే ప్రొసీజర్ పోలీసులు ఫస్ట్. బట్ చాలా చోట్ల ఇలాగే దొరికిపోతూనే ఉన్నారు. సో ఈ కేసు కూడా సాల్వ్ అయిపోయింది. సో మెయిన్గా ఏంటి, భార్య బిడ్డలు మనం చూసుకోండి నాయన. కట్టేసి కొడితే పిల్లి కూడా పిల్లిలాగా మారిద్దాట. అలా మనుషులు కూడా ఈ మధ్యకాలంలో తట్టుకోలేక చివరి చంపేస్తున్నారు. అలా ఇతను కూడా మరి ఇతను ఏం చేసేవాడో, వాళ్ళు ఎందుకు ఇంత దారుణంగా చంపారో విచారణలో తెలియాలి. ఖచ్చితంగా పొనుకో ఉన్నాడు వ్యక్తి సీన్లో, పొనుకున్న వ్యక్తి తల మీద కొడితే ఖచ్చితంగా మా యొక్క సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనిషిని పొనుకో ఉంటే కొట్టారు అనేది ప్రాథమికంగా ఒక అంచనా. అదేవిధంగా రెండోది ఏంటంటే, డోర్ వేసి ఉంది, డోరు వెనకాల బ్లడ్ స్టెయిన్స్ చిమ్మ ఉండాలి. బేసికల్గా ఎవరైనా ముగ్గురికి డోర్ తీసేసారు అంటే డోర్ ముందు వైపున పెట్టపడాలి, కానీ డోర్ మూసేసిన దాని వెనకాల బ్లడ్ స్టెయిన్స్ పడాలి. ఆ బ్లడ్ స్టెయిన్స్ పడితే అప్పుడు మేము అనుమానించాం.